Hello friends, very good evening. Welcome to 23rd August Daily Hindu News Analysis. So friends, sorry for the late actually because of due to some breathing issue I have visited the hospital and it resulted in this particular delay. Okay. Viral fevers are also going on and try to be safe. So okay, wear mask. Yes. అండ్ ఈవెన్ ద మోస్ట్ డేంజరస్ ఈవెన్ ఎంపాక్స్ వైరస్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక అదర్ కంట్రీస్లో వీటిల్లో కూడా మనకి సర్క్యులేట్ అవుతుందండి. సో ట్రై టు బీ అలర్ట్ వెన్ యూ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్. ఎస్ ఓకే ఫ్రెండ్స్, సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ టుడే. సో ఫ్రెండ్స్, మనము 23rd ఆగస్ట్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని మనం ఈ వీడియోలో అనాలిసిస్ అయితే కనుక చేద్దామండి. సో టుడే విల్ కన్ఫైన్ అవర్ అనాలిసిస్ టు ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ మెయిన్లీ. ఎస్, ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక కావాలి అని అనుకుంటే కనుక యాజ్ యూజువల్ మీరు ఒకవేళ మన యొక్క ఎల్టీఎక్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇఫ్ యూ ఆర్ ద న్యూ వన్ హూ ఈజ్ వాచింగ్, సో ప్లీజ్ ట్రై టు ఇన్స్టాల్ అవర్ యాప్ విచ్ ఇస్ ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి సో దీంట్లో ఫ్రీ పీడిఎఫ్స్ అని చెప్పేసి మనకి కోర్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఈ యొక్క ఫ్రీ పీడిఎఫ్స్ యొక్క కోర్స్ నుంచి మీరు ఏంటి అని అంటే డౌన్లోడ్ అయితే కనుక చేసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, క్లియర్ రైట్? లెట్ us స్టార్ట్. ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్. సో వీ ఫాలో సంథింగ్ కాల్డ్ యాజ్ ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ మనం అయితే కనుక ఫాలో అవుతాము. సో ఫాలో అయ్యి దీని నుంచి మనం ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం ఈ వీడియోలో మనం అనాలిసిస్ అయితే కనుక చేస్తున్నాము ఫ్రెండ్స్. సో లెట్ us స్టార్ట్ విత్ దట్ ఆఫ్ ద ఫస్ట్ న్యూస్ ఐటమ్. NDMA అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ టు మానిటర్ 189 హై రిస్క్ గ్లేషియల్ లేక్స్ to prevent the disasters. So this is something related to that of the GS paper 3 disaster management underlo manam article study chestamu. Then next, will form the panel to solve the problems of the farmers, Supreme Court. This is something related to the initiatives of Supreme Court GS paper 2 polity. In that specific గా మనం చూడాల్సినటువంటి టాపిక్ వచ్చేసి మనకి సుప్రీం కోర్ట్ అయితే కనుక మనం కవర్ చేసుకోవాలి. Then the next one, no problem can be solved on battlefield. Loss of innocent lives are the biggest challenge అని చెప్పేసి మనకి ఇది జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద పోలాండ్ అండర్లో మనం స్టడీ చేయాలండి ఇది. దెన్ ద నెక్స్ట్ వన్, మోదీస్ యుక్రెయిన్ విజిట్ likely to explore the deeper ties in the defense manufacturing. This is also GS paper 2 ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ అండర్లో మనం దీన్ని స్టడీ చేయాలి. ఇది కూడా మనకి ఐఆర్లోకే వస్తుందండి. దెన్ ద నెక్స్ట్ వన్, FSSAI orders the removal of A1, A2 milk claims from that of the products. ఇది కూడా మనకి ఏంటి అని అంటే కనుక జిఎస్ పేపర్ 2 స్టాట్యూటరీ బాడీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ దేర్ డెసిషన్స్. స్టాట్యూటరీ బాడీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటికి సంబంధించినటువంటి డెసిషన్స్ అండర్లో స్టడీ చేస్తాం. దెన్ నెక్స్ట్ వన్, సెంటర్ అనౌన్సెస్ సింప్లిఫైడ్ నార్మ్స్ ఫర్ ద సీ ప్లేన్ ఆపరేషన్స్ అని చెప్పేసి మనకి ఇది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ. జస్ట్ ఎ మినిట్. జిఎస్ పేపర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో పర్టికులర్లీ సివిల్ ఏవియేషన్ అండర్లో మనం స్టడీ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్, ఇరాన్ పార్లమెంట్ అప్రూవ్స్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్స్ క్యాబినెట్ అని మనకు ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో స్టడీ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్, థౌజండ్స్ ఆఫ్ ఇండోనేషియన్స్ అటెంప్ట్ టు స్టార్మ్ ద పార్లమెంట్ ఇన్ ప్రొటెస్ట్ అని చెప్పి మనకి ఇంకొక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇట్ కమ్స్ అండర్ మనకి GS paper 2 international relations. Yes friends, so these are some of the important articles that we will be covering in the today's particular video. Yes, let us start with the detailed explanation, but before that there was a small announcement and along with that of the GS plus CSAT. సో మనం కవర్ చేస్తూనే సో వీఆర్ ఆల్సో కవరింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. సో ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా మనకైతే ఉందండి. ఇవి మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ బ్యాచెస్ అయితే కనుక వస్తాయి. ఇక్కడ మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి మనము 25,000. మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయి, లైక్ పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియో, ఆంథ్రో, తెలుగు లిటరేచర్,
తెలుగు లిటరేచర్ అన్నీ కవర్ అవుతున్నాయి మనకి. సో ఫ్రెండ్స్, ఈఎంఐ వచ్చేసి ఏంటి అని అంటే దీన్ని ఒకేసారి 25,000 పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఈ యొక్క కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కూడా మీరైతే కనుక అడగచ్చు. వెదర్ ఈజ్ ఇట్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద జిఎస్ కోర్సెస్కి సంబంధించి కానివ్వండి, లేదా ఆప్షనల్కి సంబంధించి వాట్ ఎవర్ ద కోర్స్ విత్ రెస్పెక్ట్ టు అవర్ ప్లాట్ఫామ్. అండ్ మన యొక్క ఎల్టీఎక్స్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు అన్ని కోర్సెస్ కూడా మీకు డిస్ప్లేలో ఉంటాయి. సో దట్ యూ కెన్ జాయిన్ ఇన్ ద ఇంట్రెస్టెడ్ కోర్స్. Yes, that's it friends. Let us start with the detailed explanation of the first news item. FSSAI orders removal of A1, A2 milk claims from the products. సో రీసెంట్గా మనం మార్కెట్లో చూసినట్లయితే కనుక బోత్ ఈవెన్ ఆన్లైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ స్టోర్స్లో మీకు మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మీద ఇది A1 ప్రొడక్ట్ ఆర్ లేకపోతే A2 ప్రొడక్ట్ అని చెప్పేసి మనకి మార్కెట్లో డిస్ప్లే అవుతున్నాయండి. A1 ఈజ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ఫీరియర్ అండ్ యాజ్ వెల్ యాజ్ A2 ఈజ్ మోర్ సుపీరియర్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్దీ అని చెప్పేసి మనకి సర్క్యులేట్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ సమ్ ప్రీమియం యాజ్ వెల్. అయితే ఈ యొక్క మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అనమాట, మిల్క్ అండ్ యాజ్ వెల్ యాజ్ మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ గురించి ఈ యొక్క టాక్టిక్ అయితే కనుక సర్క్యులేట్ అవుతుందండి. లైక్ A1 ప్రొడక్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ A2 ప్రొడక్ట్స్ అని చెప్పేసి మనకి ఇప్పుడు FSSAI వాళ్ళు ఏం ఆర్డర్, FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం ఆర్డర్ చేశారంటే బోత్ ఆఫ్లైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ ఎవరెవరైతే ప్రొడక్ట్స్ మీద ఇలా A1, A2 క్లెయిమ్స్ని పెట్టి సేల్ చేస్తున్నారో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎగెన్స్ట్ ద రెగ్యులేషన్స్, ఎగెనెస్ట్ ద రూల్స్. ఇలా A1, A2 క్లెయిమ్స్ అనేటువంటివి ఏమీ లేవు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఆగండి, జస్ట్ ఏ మినిట్. హియర్ ఇఫ్ యూ సీ చూడండి, దిస్ ఈజ్ ఏ గిర్ కౌ A2 మిల్క్ పౌడర్ అనమాట. ఇక్కడ చూసారా A2 ఇస్ అంటే మచ్ మోర్ సుపీరియర్ క్వాలిటీ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే A2 మిల్క్ పౌడర్ అని చెప్పేసి మనకి వీళ్ళు సేల్ అయితే చేస్తున్నారు. దిస్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ టు సీ లైక్ ఇన్ ద మార్కెట్లో ఏ విధంగా A1, A2 ప్రొడక్ట్స్ మనకు ఉన్నాయి, పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు డైరీ ప్రొడక్ట్స్ అనమాట. సో ఉన్నాయి అనేటువంటిది మనకి ఈ దీని ద్వారా మీకు అయితే కనుక అర్థమవుతుంది ఇది చూసినప్పుడు. సో ఓకేనా, ఇలా ఉండకూడదు, ఇలా ఏమి A1, A2 అనేది ఏది కూడా మనము మన యొక్క రెగ్యులేషన్స్లో మనము రికగ్నైజ్ చెయ్యలేదు అని చెప్పేసి FSSAI వాళ్ళు మొత్తం ఆఫ్లైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ మొత్తం అందరినీ కూడా ఏంటి అని అంటే కనుక ఈ యొక్క లేబులింగ్ అనేటువంటిది తీసేయమన్నారండి. ఈ విధంగా మార్కెటింగ్ చేయకూడదు అని చెప్పారు. అండ్ అలాగే ఆల్రెడీ ఏవేమైతే ప్యాకింగ్స్ అయిపోయి ఉంటాయో అలాంటివన్నీ కూడా కమింగ్ డౌన్ ద లైన్ 6 monthsలో విత్డ్రా చేయాలి వాటిని అని కూడా మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. క్లియర్ రైట్? ఎస్, లెట్ us see some important points with respect to this thing. అసలు కాంటెక్స్ట్ ఏంటి? ఇప్పుడు కాంటెక్స్ట్ అర్థమైంది కదా. ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ FSSAI directed the food business operators, e-commerce players to remove the claims of A1 and as well as A2 types of milk and as well as milk products. ఓకే, సో ద కీ డిఫరెన్సెస్ ఏంటి అనేటువంటిది మనం చూసినట్లయితే ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ ద A1 అండ్ యాజ్ వెల్ యాజ్ ద A2 మిల్క్ హ్యాస్ బీన్ ఆఫెన్ మార్కెటెడ్ బేస్డ్ ఆన్ ద స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ ఆన్ ద బీటా కెసిన్ ప్రోటీన్ అనమాట. మిల్క్లో దెర్ ఈజ్ ఎ ప్రోటీన్ కాల్డ్ యాజ్ కెసిన్ ప్రోటీన్ అని చెప్పేసి మనకైతే ఉంటుందండి. సో ఈ యొక్క దిస్ A1 కెసిన్ ప్రోటీన్ అండ్ యాజ్ వెల్ యాజ్ A2 ప్రోటీన్ అని చెప్పేసి ఉంటుంది మనకి. సో అంటే ఏంటి అని అంటే కనుక A1 ప్రోటీన్ ఈజ్ లిటిల్ బిట్ హార్డ్ టు డైజెస్ట్ and it may cause even heart diseases as well in future. But on the other side, A2 protein is easily digestible and as well as the healthy, and it reduce the risk of these particular diseases అని మనకి ఏంటి అని అంటే కనుక ఒక థియరీ అయితే కనుక ఉందండి A1 ప్రోటీన్ అండ్ యాజ్ వెల్ యాజ్ A2 ప్రోటీన్ గురించి. బట్ కానీ ఈ యొక్క థియరీ ఏంటి అని అంటే నాట్ సైంటిఫికల్లీ 100% ప్రూవెన్. క్లియర్ రైట్? సో దీనికి ఏంటి అని అంటే ఎటువంటి సైంటిఫిక్ బేసిస్ దట్ A1 ప్రోటీన్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ హార్డ్ టు డైజెస్ట్, సో సంథింగ్ విచ్ కాజెస్ హార్ట్ డిసీజెస్ ఇన్ ఫ్యూచర్ అనేలాగా కాదు. A2 ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఈజీలీ డైజెస్టబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హెల్దీ అని చెప్పేసి కూడా మనకి లేదనమాట. సో ఓకేనా, దిస్ ఈజ్ నాట్ సైంటిఫికల్లీ రికగ్నైజ్డ్. అండ్ ఇది మనం అందుకనే FSSAI వాళ్ళు మన రూల్స్ అండర్ దీన్ని మనం అందుకే రికగ్నైజ్ చెయ్యలేదు.
సో దేర్ఫోర్ ఇటువంటి టైప్ ఆఫ్ మార్కెటింగ్ ఈ యొక్క టాక్టిక్ యూస్ చేసి సేల్ చేయడం, కాబట్టి మీరు A2 తీసుకోండి అని చెప్పేసి సేల్ చేయటము, ఇవి ప్రీమియం అని చెప్పి చెప్పటము అనేటువంటిది కుదరదు అని చెప్పి మనకి FSSAI వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ A1 అండ్ A2 మిల్క్ హ్యాస్ బీన్ ఆఫెన్ మార్కెటెడ్ బేస్డ్ అపాన్ ద స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ ఇన్ ద బీటా కెసిన్ ప్రోటీన్. ఆల్ A1 బీటా కెసిన్ ప్రోటీన్ మీరు తీసుకున్నట్లయితే కనుక ఇట్ ఈస్ లింక్డ్ టు వేరియస్ హెల్త్ ఇష్యూస్ like inflammation, even a higher risk of heart diseases and even diabetes as well మనకి. సో A1 బీటా కెసిన్ ప్రోటీన్ అయితే కాజ్ చేస్తుంది, బట్ వేరేస్ A2 బీటా కెసిన్ ప్రోటీన్ అయితే కనుక ఇట్ ఈస్ బిలీవ్డ్ టు బి ఈజియర్ టు డైజెస్ట్ అండ్ మెనీ కాజ్ ఫ్యూయర్ ఇష్యూస్ ఫర్ ద పీపుల్ యాజ్ వెల్, మే కాజ్ ద ఫ్యూయర్ ఇష్యూస్ యాజ్ వెల్ ఫర్ ద పీపుల్. సో పీపుల్కి ఏంటి అంటే కనుక సో తక్కువ ఇష్యూస్ కాజ్ చేస్తూ మోర్ హెల్దీ, ఈజీలీ డైజెస్టబుల్ అని చెప్పేసి ఇప్పుడు ఈ యొక్క A2 బీటా కెసిన్ ప్రోటీన్ని మనకి ఏంటంటే ప్రమోట్ చేస్తున్నారనమాట. అందుకనే మీరు ఇక్కడ ఇమేజ్లో కూడా చూసినట్లయితే ఇట్ ఈస్ గీర్ కౌ A2 మిల్క్ పౌడర్ ఈజ్ సంథింగ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ దట్ ఐ వాంట్ టు షో ఇట్ టు యూ, బికాస్ ఇన్స్టెడ్ ఆఫ్ యూ కెనాట్ ఇమాజిన్ రైట్, వీ కెనాట్ ఆల్వేస్ ఇమాజిన్ రైట్, మేబీ ఎందుకంటే చాలామంది చూసి ఉండొచ్చు, చూడకుండా ఉండొచ్చు, అండ్ దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో FSSAI వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారనమాట. ఏమనంటే ద FSSAI ఇష్యూడ్ ఏ క్లారిఫికేషన్ రిగార్డింగ్ ద మార్కెటింగ్ అండ్ సేల్ ఆఫ్ మిల్క్ అండ్ అదర్ డైరీ ప్రొడక్ట్స్ అండర్ ద లేబుల్స్ A1 and A2 ఈజ్ టర్మింగ్ దెమ్ యాజ్ మిస్లీడింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ కన్ఫార్మిటీ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006. ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టాండర్డ్స్ యాక్ట్ 2006 is one of the landmark legislations, is an important piece of legislation with respect to that of the food safety in our country. సో మన కంట్రీలో ఫుడ్ సేఫ్టీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని రెగ్యులేట్ చేయడానికి ఉన్నటువంటిదే మనకి యొక్క ఫుడ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టాండర్డ్స్ యాక్ట్ 2006 అనమాట. The standards of milk are specified in the food safety and standards, that is food product standards and as well as food additives regulations 2011 లో మనకి ఏంటి అని అంటే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ 2011లో క్లియర్ కట్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. వాటిల్లో ఎక్కడా కూడా ఈ యొక్క A1 అండ్ యాజ్ వెల్ యాజ్ A2 అని చెప్పేసి మేము రికగ్నైజ్ అయితే చేయలేదు, ఆర్ వీ హ్యావ్ నాట్ మెన్షన్డ్ దిస్ పర్టికులర్ క్లాసిఫికేషన్, దిస్ ఈజ్ నాట్ అలౌడ్ అని చెప్పేసి మనకి FSSAI వాళ్ళు అయితే చెప్తున్నారనమాట. దే డు నాట్ మెన్షన్ ఆర్ రికగ్నైజ్ ఓన్లీ ఎనీ డిఫరెన్షియేషన్ ఆఫ్ ద మిల్క్ బేస్డ్ ఆన్ A1 అండ్ యాజ్ వెల్ యాజ్ A2 టైప్స్. ఇలా A1 అండ్ యాజ్ వెల్ యాజ్ A2 అనేటువంటి క్లాసిఫికేషన్ ఏమీ లేదు. సో కాబట్టి దయచేసి ఇటువంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ని చెయ్యకండి అని చెప్పి FSSAI వాళ్ళు తీసుకొచ్చినటువంటి సర్క్యులేషన్ అండి ఇది. అండ్ FSSAI గురించి ఆల్రెడీ మనం కవర్ చేసాం కదా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటారు అని. సో వాట్ ఈస్ FSSAI? ఫుడ్ సేఫ్టీ, వాట్ ఈజ్ ఇట్? ఫుడ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫుడ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఫుడ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్స్ యాక్ట్ అండర్లో మనకి వర్క్ చేస్తుంది ఇది. ఫుడ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టాండర్డ్స్ యాక్ట్ 2006 అండర్లో మనకి ఏంటంటే ఇది మనకి ద్వారా కన్స్టిట్యూట్ చేయబడిందండి. ఫుడ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడింది. అండ్ అలాగే ఇట్ కమ్స్ అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్. It comes under Ministry of Health and as well as Family Welfare అండర్లోకి మనకి వస్తుంది. ఇది ఆల్రెడీ మనము డిస్కస్ అయితే చేసాము. ఒక్కసారి చిన్న బ్రీఫ్ రివిజన్. సో ఫ్రెండ్స్, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మనకు అడుగుతారండి, అసలు ఇది స్టాట్యుటరీ బాడీయే కాదా? ఒకవేళ స్టాట్యుటరీ బాడీ అయితే ఏ యాక్ట్ ద్వారా కన్స్టిట్యూట్ చేయబడింది? సో ఒకవేళ ఏ యాక్ట్ ద్వారా కన్స్టిట్యూట్ చేయబడిందో అయిపోయిన తర్వాత ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి సో బేర్ మినిమమ్ క్వశ్చన్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో ఈ విధంగా మనకి ఏంటి అని అంటే కనుక సో ఫుడ్ సేఫ్టీని మన కంట్రీలో రెగ్యులేట్ చేసేటువంటి వెరీ ఇంపార్టెంట్ రెగ్యులేటర్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. క్లియర్, రైట్? లెట్ us go to the next one. No problem can be solved on battlefield. Loss of innocent lives is a biggest challenge అని చెప్పేసి మనకి సో అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అయితే చెప్తున్నారండి. సో నౌ ఎవ్రీబడి నో, రైట్?
Narendra Modi, so our honorable Prime Minister is on a visit to పోలాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్. సో ఫస్ట్ పోలాండ్ అయితే వెళ్తున్నారు, అక్కడి నుంచి యుక్రెయిన్ అయితే కనుక వెళ్తున్నారు. పోలాండ్ వచ్చేసి పోలాండ్ ప్రైమ్ మినిస్టర్ డొనాల్డ్ టస్క్ ఇక్కడ చూడండి ఇమేజ్లో. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ యాజ్ వెల్ యాజ్ హిస్ పాలిష్ కౌంటర్ పార్ట్ డొనాల్డ్ టస్క్ ఇన్ వార్సా. పోలాండ్ క్యాపిటల్ ఈజ్ వార్సా అనమాట. ఇక్కడ మీటింగ్ అయితే కనుక జరుగుతోంది. ఇక్కడ మీటింగ్లో ఈ మీటింగ్లో చాలా అంశాల గురించి మనం మాట్లాడడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ గురించి అయితే మనం మాట్లాడుతున్నామండి ఇక్కడ. అండ్ అట్ ద సేమ్ టైం వేర్ వీ సెడ్ దట్ అవర్ స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. ఇది మీరు మెయిన్స్లో రాయాలన్నమాట. అవర్ స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. సో వీ డోంట్ వాంట్ బ్యాటిల్ ఫీల్డ్ మీద డెసిషన్స్ తీసుకోవడం అనేటువంటి దాన్ని మనం నమ్మం. అంటే దాని ద్వారా మనకి కాన్సెన్సస్ రీచ్ అవుతుందని. వాట్ వీ ఫీల్ ఈజ్ డైలాగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ డిప్లొమాసీ. ద్వారా మనము ఈ యొక్క పీస్ని అయితే కనుక మనం తీసుకురాగలము అనేటువంటిది మన యొక్క స్టాండ్ అనమాట. సో ఈవెన్ వీ షేర్డ్ ద సేమ్ థాట్స్ విత్ దట్ ఆఫ్ ద డొనాల్డ్ టస్క్ యాజ్ వెల్తో కూడా మనం మాట్లాడుతూ ఇదే చెప్పడం కూడా జరిగిందండి. సో దీనికి సంబంధించి ఈ యొక్క విజిట్కి సంబంధించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. So let us see the context first. Prime Minister recently visited the Poland and he met his counterpart Donald Tusk in Warsaw. Warsaw అనేటువంటిది capital of Poland. Poland is a Central European country. ఈ పాయింట్స్ అన్ని నేను రాశానండి మీకు క్లియర్గానే. లెట్ us start. Now what are the recent visit highlights ఏంటి మనకి అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద పోలాండ్ దే ఎలివేటెడ్ దేర్ టైస్ టు ఏ సంథింగ్ కాల్డ్ యాజ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. సో నౌ వీ బోత్ హ్యావ్ ఎలివేటెడ్ ఆర్ టైస్ టు ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అండి. సో ఇది మనము ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అయితే కనుక స్టడీ చేస్తాము. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, ఇలా డిఫరెంట్ లెవెల్స్ అయితే కనుక మనకు ఉంటాయి. ఓకేనా. సో రీసెంట్గా మనకి ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పోలాండ్ వాళ్ళు సో వీ హ్యావ్ ఎలివేటెడ్ దేర్ టైస్ టు సంథింగ్ కాల్డ్ యాజ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. అండ్ అలాగే ఒక 5-year యాక్షన్ ప్లాన్ మీద అయితే కనుక అగ్రీ అయితే అయ్యామండి మనము. 5-year యాక్షన్ ప్లాన్. బోత్ ద కంట్రీస్ అగ్రీడ్ టు ఫార్ములేట్ అండ్ ఎగ్జిక్యూట్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ 5-year యాక్షన్ ప్లాన్ దట్ విల్ గైడ్ ద బైలాటరల్ కొలాబరేషన్ ఫ్రమ్ 2024 to 2028 అక్రాస్ ద సెవరల్ ఏరియాస్. సో మల్టిపుల్ సెక్టార్స్లో మల్టిపుల్ ఏరియాస్లో ఫర్ ద నెక్స్ట్ 5 years మనం ఏంటి అని అంటే కనుక ఎన్హాన్స్డ్ కొలాబరేషన్ ఉండటానికి ఒక 5-year యాక్షన్ ప్లాన్ అయితే కనుక మనకి సో చేసుకోవాలి అని చెప్పి వీ బోత్ హ్యావ్ అగ్రీడ్. వీ రిఫర్స్ టు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పోలాండ్. పోలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరండి? డొనాల్డ్ టస్క్. పోలాండ్ ఈజ్ ఏ సెంట్రల్ యూరోపియన్ కంట్రీ. పోలాండ్ క్యాపిటల్ ఈజ్ వార్సా. ఓకే. బోత్ ద నేషన్స్ రీఇటరేటెడ్ విత్ రెస్పెక్ట్ టు యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ గురించి మనం ఆల్రెడీ జరుగుతోంది అనేటువంటి విషయం మీకు తెలుసు కదా. బోత్ ద నేషన్స్ రీఇటరేటెడ్ విత్ రెస్పెక్ట్ టు యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ దట్ ఏ కాంప్రిహెన్సివ్, just and a lasting peace in line with international law consistent with the purpose and principles of United Nations Charter. సో విత్ రెస్పెక్ట్ టు యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పోలాండ్ యొక్క వ్యూ ఏంటి అని అంటే దే బోత్ హ్యావ్ ఏ సేమ్ వ్యూ అండి. ఏంటంటే వీ షుడ్ హ్యావ్ ఏ కాంప్రిహెన్సివ్. సో ఇట్ షుడ్ బి ఏ హోలిస్టిక్, ఇట్ షుడ్ బి ఏ కాంప్రిహెన్సివ్ వన్. ఇట్ షుడ్ బి జస్ట్ మీన్స్ ఇట్ షుడ్ బి ఫెయిర్ ఆర్ కరెక్ట్ and a lasting peace. So okay, it should not be temporary. In line with the international law, consistent with the purpose and principles of UN Charter అండర్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ని సో అగ్రీ చేసుకుంటూ ఒక కాంప్రిహెన్సివ్, జస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ లాస్టింగ్ పీస్ సొల్యూషన్ అయితే మనకి కావాలి అనేటువంటిది మన యొక్క కాన్సెప్ట్. అంతే తప్ప బ్యాటిల్ ఫీల్డ్ ద్వారా, ఒక వార్ ద్వారా మనం ఏమీ అచీవ్ చేయలేము. అన్నెసెసరీగా ఇన్నోసెంట్ లైఫ్స్ని మనం కోల్పోతున్నాము. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ వీఆర్ ఫేసింగ్ అని చెప్పేసి మనకి ఇప్పుడు సో మన ప్రైమ్ మినిస్టర్ అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పర్టికులర్లీ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోలాండ్ యొక్క జియోగ్రాఫికల్ లొకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఇఫ్ యూ సీ పోలాండ్ ఈజ్ ఏ సెంట్రల్ యూరోపియన్ కంట్రీ అండి. సెంట్రల్ యూరోపియన్ కంట్రీ. మనకి ఇది వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీ, నార్థరన్ యూరోపియన్ కంట్రీ అలా కూడా అడుగుతూ ఉంటారు. పోలాండ్ ఈజ్ ఏ సెంట్రల్ యూరోపియన్ కంట్రీ అండ్ పోలాండ్ షేర్స్ బార్డర్స్ విత్ దట్ ఆఫ్
ద అరౌండ్ 7 కంట్రీస్ తోటి మనం ఏంటి అని అంటే కనుక పోలాండ్తో బార్డర్ అయితే షేర్ చేసుకుంటాము. దిస్ వాజ్ ద మ్యాప్ ఫర్ యువర్ రిప్రజెంటేషనల్ ఇమేజ్, సో విచ్ మై థింక్ ఇట్ మైట్ బి లిటిల్ బ్లర్డ్, బట్ ఎనీవే దీస్ ఆర్ ద కంట్రీస్ అండి. So these are the countries with which we are sharing the border with that of the Poland. Like they are Germany, Slovakia, Czech Republic, Lithuania, Belarus, Ukraine, and as well as Russia. So these are the countries with which our Poland is sharing the borders with, and this is a representational image you can see. And the capital is Warsaw is the capital kadandi, Warsaw is the capital. So okay, and one more important point ఏంటంటే Poland is also a parliamentary republican country with prime minister who will be the head of the government and the president who will be the head of the state. సో మనలాగే ఏంటి అని అంటే కనుక, సో హియర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఆల్సో ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ద ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ద పోలాండ్. అండ్ పోలాండ్ విషయానికి వస్తే కనుక ఇట్ ఈస్ ఆల్సో ద మెంబర్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అయితే ఉంది. సో ద నాటో అండ్ ఆల్సో ద యూరోపియన్ యూనియన్. Poland is member to both the NATO and as well as European Union. So for sure we can expect a question on Poland in some or the other form. So మనకి డెఫినెట్గా అడిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో ప్లీజ్ బీ వెరీ క్లియర్ విత్ దట్ అండి. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ పోలాండ్స్ విజిట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ like geographical location with respect to that of the Poland that you should must know. Clear? Now let us go to that of the next article. Now this is with respect to Ukraine. So the first visit is with Poland and the second visit is with Ukraine. So Ukraine kuda manam velladam aithe jarigindi. Modi's Ukraine visit is likely to explore deeper ties in the defense manufacturing. So defense manufacturing kuda India and as well as Ukraine madhyana aithe kanaka relations aithe unnayandi manaki. So mainly manam enti ani ante kanaka, so the small components, spare parts ivanni kuda manaki entante mana country lo chaala varaku Ukraine origin ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అయితే కనుక మనకి చాలా ఉన్నాయి. సి చూడండి, ఇండియా ఆపరేట్స్ ఎ లార్జ్ ఇన్వెంటరీ ఆఫ్ మిలిటరీ ఎక్విప్మెంట్ ఆఫ్ యుక్రెయిన్ ఆరిజిన్. సో ద ప్రైమ్ మినిస్టర్ హూ విల్ బీ ఇన్ కీవ్ అట్ ద ఇన్విటేషన్ ఆఫ్ ద జెలెన్స్కీ విల్ డిస్కస్ పార్ట్నర్షిప్ ఇన్ డిఫెన్స్ ట్రేడ్ విచ్ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్ బై ద ఆన్ గోయింగ్ వార్. సో బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ వార్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డిఫెన్స్ రిలేటెడ్ ట్రేడ్ కూడా మనకి ఏంటంటే సో చాలా అయితే ఇంపాక్ట్ అయితే కనుక అయ్యిందండి. బైలేటరల్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ Ukraine so have impacted from the February 2022. So from when the war has started అప్పటి నుంచి మనకి ఏంటంటే కనుక సో ఇమీడియట్గా ఇంపాక్ట్ అయితే అయ్యింది. సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేద్దాము. సో చూడండి, ప్రైమ్ మినిస్టర్ రీసెంట్లీ విజిటెడ్ ద కీవ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ యుక్రెయిన్ అండి. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ యుక్రెయిన్ అని స్ట్రైట్ అవే అడగరు. ఇట్స్ సంథింగ్ లైక్ కీవ్. రీసెంట్గా న్యూస్లో ఉంది. ప్లేసెస్ ఇన్ న్యూస్ అనే స్టేట్మెంట్స్, ఆ మోడల్ క్వశ్చన్స్లో మనకి కీవ్ గురించి ఇస్తారు ఖచ్చితంగా మనకి. అండ్ విల్ హ్యావ్ ద టాక్స్ విత్ ద ప్రెసిడెంట్ జెలెన్స్కీ తోటి ఏంటి అని అంటే కనుక సో ద ప్రెసిడెంట్ ఆఫ్ యుక్రెయిన్ తోటి మాట్లాడడం కూడా అయితే జరుగుతోందండి. మోదీ విల్ బి, ఒక ఇంపార్టెంట్ డిస్టింక్షన్ ఏంటంటే ఈ విజిట్కి, సో ద ప్రైమ్ మినిస్టర్ మోదీ విల్ బి ద ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ to visit the Ukraine after the diplomatic relations were established in the year 1992. So okay, he is the first Indian prime minister to visit the Ukraine after the diplomatic relations established in 1992. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ మధ్యన మనకి డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేటువంటివి 1992లో మనకైతే ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో దెన్ అప్పటి నుంచి మనకి ఏంటి అని అంటే సో హీ ఈజ్ బేసికల్లీ ద ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ అండి. అండ్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ వార్ మనకి ఏంటి అని అంటే బైలేటరల్ రిలేషన్స్ పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు ట్రేడ్, సో దే టుక్ ఏ హిట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ చూడండి, బైలేటరల్ రిలేషన్స్ టుక్ ఏ హిట్ ఆఫ్టర్ ద రష్యా-యుక్రెయిన్ వార్ బిగాన్ ఇన్ February 2022. The volume of Ukraine trade dropped from $3.39 billion ఉండేది 2021-22లో to $0.78 billion and $0.71 billion in 2022-23 and 2023-24 respectively. So
మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బైలాటరల్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ వచ్చేసి మనకి $3.39 బిలియన్ ఉండేది 2021-22లో. దట్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు $0.78 బిలియన్ ఇన్ 2022-23, విచ్ ఈవెన్ ఫర్దర్ రెడ్యూస్డ్ టు $0.71 బిలియన్ in 2023-24 అనమాట. ఎస్, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. Let us move to that of the next one. Will form the panel to solve the problems of farmers, Supreme Court of India. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అయితే ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అయితే తీసుకుంటున్నారండి. ఇట్ ఈజ్ లైక్ పర్టికులర్లీ రిలేటెడ్ టు అడ్రస్ ద ఫార్మర్స్ ఇష్యూస్. పర్టికులర్లీ ఫార్మర్స్ ఇష్యూస్ అడ్రస్ చేయడానికి ఈ యొక్క ఫార్మర్ ఇష్యూస్ షుడ్ నాట్ బికమ్ ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్గా మారిపోకుండా ఉండాలి. ప్రతిసారి ఈ యొక్క లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయిపోతుంది బికాస్ ఆఫ్ దీస్ పర్టికులర్ ప్రొటెస్ట్స్. సో కాబట్టి ఏంటి అని అంటే లా అండ్ ఆర్డర్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండకూడదు. కాబట్టి ఏం చేయాలి అన్నప్పుడు కాంప్రిహెన్సివ్గా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మనం ఏంటి అని అంటే అడ్రస్ చేయాలి. సో ఇలా అడ్రస్ చేయడానికి అసలు వాళ్ళ ఇష్యూస్ ఏంటి అనేటువంటివి కనుక్కోవడానికి మనం ఒక డెడికేటెడ్ ప్యానల్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేస్తాము అని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు వాళ్ళు అయితే చెప్తున్నారండి. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హర్యానా ఫార్మర్స్ ప్రొటెస్ట్స్. పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హర్యానా ఫార్మర్స్ ప్రొటెస్ట్స్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక సో లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే కనుక మనకు వచ్చింది. దాన్ని అడ్రస్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక సో నౌ సుప్రీం కోర్ట్ ఈజ్ సేయింగ్ దట్ ఓకే, ఇనఫ్ ఈజ్ ఇనఫ్, వీ విల్ కన్స్టిట్యూట్ ఎ ప్యానల్. ఓకే, ఏ ప్యానల్ ఆఫ్ మెంబర్స్. ద ప్యానల్ ఆఫ్ మెంబర్స్కి ఒక మనము మ్యాండేట్ కూడా మనమే ఇస్తాము. అంటే ఏ ఏ అంశాల మీద వీళ్ళు మనకి కమిటీకి రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయాలి ఈ యొక్క ప్యానల్ అనేటువంటిది అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు అయితే డెసిషన్ అయితే తీసుకుంది విత్ రెస్పెక్ట్ టు. సో సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి అని అంటే కనుక డౌన్ ద లైన్ సో కమింగ్ డేస్లో మనకి ఈ యొక్క ప్యానల్ని అయితే కనుక ఫామ్ చేస్తాము. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డన్ అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. Yes, so this is something that so we need to see like how it turns into and what the panel report will submit అని చెప్పేసి మనకి. సో ఓకే, మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అయితే అడుగుతూ ఉంటారు మనకి ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ రీసెంట్లీ కన్స్టిట్యూటెడ్ ఎ ప్యానల్ టు రిజాల్వ్ ద ఇష్యూస్ ఆఫ్ ద ఫార్మర్స్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అండ్ ఇట్ వాస్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ డూయింగ్ ఇట్. So the Supreme Court on Thursday said that it would soon constitute a multi-member committee to amicably resolve the grievances of the farmers for all the times. Clear, right? So will form the panel to solve the problems of the farmers is what the Supreme Court is all about. So వీళ్ళ యొక్క మెయిన్ ఇష్యూస్ వచ్చేసి లోన్ వేవర్స్ అండి. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద లోన్ వేవర్స్ ఈజ్ వన్ సచ్ ఇష్యూ. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ లీగల్ ప్రొటెక్షన్ టు దట్ ఆఫ్ ద ఎంఎస్పి, మినిమమ్ సపోర్ట్ ప్రైస్ అంటాం కదా, మినిమమ్ సపోర్ట్ ప్రైస్. ఇది మనం జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండర్లో స్టడీ చేయాలి. ఎంఎస్పి రిలేటెడ్ కాన్సెప్ట్ మీకు అయితే కనుక అక్కడ వస్తుంది. వాట్ ఈజ్ ఎంఎస్పి అంటే మినిమమ్ సపోర్ట్ ప్రైస్ అనమాట. మినిమమ్ సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటంటే దట్ ఈస్ ఏ ప్రైస్ దట్ విల్ బి ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్, వేర్ ద గవర్నమెంట్ సే దాట్ ఒకవేళ మీ మార్కెట్ ప్రైస్ అనేటువంటిది పడిపోయినా కూడా మేము ఈ ప్రైస్కి గ్యారంటీగా కొనుక్కుంటాము అని చెప్పేటువంటిదే మనకి ఎంఎస్పి, మినిమమ్ సపోర్ట్ ప్రైస్. సో అంటే ఇట్ ఈస్ బేసికల్లీ గివింగ్ ద సపోర్ట్ టు దట్ ఆఫ్ ద ఫార్మర్స్, సేయింగ్ దట్ సో ఐ విల్ పర్చేస్ ఇట్ అట్ దిస్ పర్టికులర్ మినిమమ్ ప్రైస్. సో దట్ ఏంటి అని అంటే ఫార్మర్కి సో ద కంప్లీట్గా లాసెస్ అనేటువంటివి జరగకుండా. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ సో ద ఎంఎస్పి హ్యాస్ ఆల్సో మెనీ ఇష్యూస్ అండ్ ద ఇంప్లిమెంటేషన్ దెర్ ఆర్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. మెనీ ఫార్మర్స్ ఆర్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎంఎస్పి. సో ద నాట్ ఆల్ ద కంప్లీట్లీ క్రాప్స్ విల్ బి ప్రొక్యూర్డ్ సో ఓకే ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఎంఎస్పి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ దట్ వీ హ్యావ్ టు స్టడీ అండర్ జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అగ్రికల్చర్ అండర్లో మీరు స్టడీ చేయాల్సినటువంటి టాపిక్ అండి అది. సో నౌ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ సో Supreme Court is saying that we will constitute a panel. So now what is the mandate of this panel? So the panel ఏం చేయాలి అని అంటే కంప్లీట్లీ ఫార్మర్స్ యొక్క ఇష్యూస్ ఏమున్నాయి అనేటువంటివన్నీ అడ్రస్ చేయాలన్నమాట. క్లియర్, ఒక రిపోర్ట్ అయితే కనుక సబ్మిట్ చేస్తారు వీళ్ళు. ఎస్, లెట్స్ గో టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. NDMA to monitor the 189 high risk glacial lakes to prevent the disasters.
సో గ్లేషియల్ లేక్ అంటే బేసికల్లీ సో ఏ లేక్ విచ్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బై ద మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్. సో గ్లేషియర్స్ అంటే మనకి ఫుల్ ఆఫ్ ఐస్ అండి, మనకి అది మనకి ఏంటి అని అంటే మెల్ట్ అయిపోవడం వలన మనకి ఏంటంటే కంప్లీట్లీ సో ఇట్ విల్ టర్న్ ఇన్ టు దట్ ఆఫ్ ద వాటర్ వన్ సచ్. సో ఇప్పుడు మనకి అరౌండ్ ఎన్ని గ్లేషియర్ లేక్స్ ఉన్నాయి అని అంటే మనకి ఇప్పుడు చూస్తున్నట్లయితే కనుక సో చూడండి, దేర్ ఆర్ నియర్లీ 7,500 గ్లేషియల్ లేక్స్ ఆర్ దేర్ ఇన్ ద హిమాలయన్ మౌంటైన్ రేంజెస్ లొకేటెడ్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఈ యొక్క గ్లేషియల్ లేక్స్ మనకి ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఇప్పుడు ప్రాబ్లం వస్తుందండి. ప్రాబ్లం అంటే ఎలా అంటే నౌ బికాస్ ఆఫ్ డ్యూ టు ద క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఏంటంటే సో ఈ యొక్క సీ లెవెల్ రైజ్ అనేటువంటిది పెరిగిపోతుంది. టెంపరేచర్స్ అనేటువంటివి విపరీతంగా పెరిగిపోవడం వలన మనకి ఐస్ అది కూడా మెల్ట్ అయిపోయి మనకి ఏం జరుగుతుంది అని అంటే కనుక ఇట్ ఈజ్ రిజల్టింగ్ ఇన్ టు దిస్ ఓవర్ ఫ్లోయింగ్ ఆఫ్ రివర్. ఈ లేక్ అంతా కూడా మనకి ఏంటంటే అవుట్ బర్స్ట్ అయిపోతుంది అనమాట, ఫ్లడ్గా మారిపోయి ఆ గ్లేషియర్ లేక్గా ఆ నియర్ బై ఉన్నటువంటి ఏరియాస్ అన్నిటినీ కూడా మనకి ఏంటంటే సబ్మెర్జ్ అయితే చేసేస్తుంది. సో ఇప్పుడు NDMA వాళ్ళు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హ్యాస్ ఐడెంటిఫైడ్ అరౌండ్ 189 హై రిస్క్ గ్లేషియల్ లేక్స్ని అయితే కనుక వీళ్ళు ఐడెంటిఫై అయితే చేసి వీటిల్ని మానిటర్ చేస్తారనమాట. సో దట్ దే విల్ బి మానిటర్డ్, కాన్స్టెంట్లీ మానిటర్ చేస్తారు. సో దట్ ఎటువంటి అవుట్ బర్స్ట్ ఆఫ్ ఫ్లడ్గా మారిపోకుండా సో ఎప్పటికప్పుడు వీటిని మనం ఏంటి అంటే మానిటర్ చేస్తూ ఉంటాము. సో దెన్ ఇమీడియట్లీ ఎనీ టైప్ ఆఫ్ సస్పిషన్ దెన్ ఇమీడియట్లీ మనకి ఏంటంటే సో రెస్క్యూ ఆపరేషన్స్ అనేటువంటివి క్యారీ అవుట్ చేయడానికి సో మన యొక్క క్యాపబిలిటీస్ అన్నిటిని కూడా మనం ఇమీడియట్గా మన బలగాలన్నింటినీ మనం పెంచుకోవడం జరుగుతుంది. సో దట్ వీ కెన్ మినిమైజ్ ద డ్యామేజ్. క్లియర్ రైట్. సో దానికి సంబంధించి మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ని మనకైతే లాంచ్ చేశారండి. దట్ ఈజ్ నోన్ యాజ్ నేషనల్ గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్స్ రిస్క్ మిటిగేషన్ ప్రోగ్రామ్ వాజ్ అప్రూవ్డ్ బై ద సెంటర్ ఆన్ July 25th. ఇది మనము 2 డైమెన్షన్స్ ఉంటుందండి మనకి. ఇది GS పేపర్ 1లో జాగ్రఫీలో మనం స్టడీ చేస్తాము ఈ యొక్క గ్లేషియల్ లేక్స్ గురించి, అండ్ అలాగే GS పేపర్ 3లో డిజాస్టర్ మేనేజ్మెంట్కి కూడా మనం లింక్ చేసుకోవాలి రెండింటిని కూడా. అంటే ఈ 2 డైమెన్షన్స్లో కూడా మనం స్టడీ చేయాలన్నమాట ఈ ఆర్టికల్ని. సో చూడండి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA హ్యావ్ రీసెంట్లీ ఐడెంటిఫైడ్ 189 హై రిస్క్ గ్లేషియల్ లేక్స్. అంటే దీస్ ఆర్ వెరీ 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 రిస్కీ. సో బికాజ్ ఏంటంటే మేబీ సో డౌన్ ద లైన్ బికాస్ ఆఫ్ డ్యూ టు ఎనీ ట్రిగ్గరింగ్ పాయింట్ ఇంకా క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ పెరిగినట్లయితే కనుక ఇవి మనకి ఫ్లడ్గా మారిపోయేటువంటి అవకాశాలు, అంటే నియర్ బై సబ్మర్జ్డ్ ఏరియాస్ అన్నిటిని కూడా సబ్మర్జ్ చేసేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దేర్ఫోర్ వీటిల్ని మనం ఏం చేస్తామో ఎక్కువ మానిటర్ అయితే చేయడం జరుగుతుంది టు ప్రివెంట్ ద డిజాస్టర్స్. సో ద కీ పాయింట్స్ మనం తీసుకుంటే కనుక ద నేషనల్ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ రిస్క్ మిటిగేషన్ ప్రోగ్రామ్ వాజ్ రీసెంట్లీ అప్రూవ్డ్ బై దట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఈ యొక్క గ్లేషియల్ లేక్స్ ద్వారా జరిగేటువంటి ఫ్లడ్స్ వచ్చేటువంటి అవుట్బర్స్ట్ని తగ్గించడం, ఆ ఇంపాక్ట్ని తగ్గిద్దాము అనేటువంటిది ఒక కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్ని అయితే మనకి తీసుకొచ్చారండి. సో రీసెంట్లీ ఇట్ వాజ్ అప్రూవ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద నేషనల్ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ రిస్క్ మిటిగేషన్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వాట్ ఈజ్ ఎ గ్లేషియల్ లేక్ అర్థమైంది కదా. సో దెన్ హౌ ఇట్ ఈస్ కాజింగ్ ద ఫ్లడ్స్ అనేటువంటిది అర్థమైంది. సో దెర్ ఆర్ వేరియస్ రీజన్స్ అండ్ వన్ సచ్ రీజన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ట్రిగ్గరింగ్ పాయింట్ ఈస్ క్లైమేట్ చేంజ్. సో బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. నౌ లెట్ us see వాట్ ఈజ్ NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గురించి మనం చూసినట్లయితే కనుక మన కంట్రీలో NDMA అనేటువంటిది ఎపెక్స్ అంటే టాప్ మోస్ట్ స్టాట్యూటరీ బాడీ ఫర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ అవర్ కంట్రీ. సో మన కంట్రీలో డిజాస్టర్స్ రిలేటెడ్ విషయాల్ని మానిటర్ చేయడానికి, మేనేజ్ చేయడానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్టాట్యూటరీ బాడీ మనకి NDMA. NDMA అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని చెప్పేసి అర్థమండి. ఇది మనకి 2006లో అయితే దీన్ని కన్స్టిట్యూట్ అయితే చేశారు. అండ్ యాక్ట్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, వెరీ వెరీ ఇంపార్టెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఇట్స్ ఏ డెడికేటెడ్ టాపిక్ అయితే మనకు ఉందండి GS పేపర్ 3లో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ ఇది. ఈవెన్ మోస్ట్ రీసెంట్లీ ఒక బిల్ని కూడా మనకైతే తీసుకుని వస్తున్నారు, మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్ 2024 అని చెప్పేసి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఖచ్చితంగా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్.
with the Prime Minister as the chairperson. So the chairperson for the NDMA, National Disaster Management Authority, is the Prime Minister as its chairperson, and there are 9 other members in this particular body. ఈ బాడీలో మనకి అరౌండ్ 9 మెంబర్స్ అయితే కనుక ఉంటారు. సో అండ్ yes, it is the apex body, top body to lay down the policies, plans and guidelines for the disaster management to ensure timely and effective response to that of the disasters. So ఇలా వచ్చేటువంటి డిజాస్టర్స్ అంటే ఏంటి, లైక్ బిఫోర్ couple of days back we have seen something called as Wayanad landslides. So okay, alage cyclones, earthquakes, tsunamis, all these are disasters only. మరి ఇలాంటి డిజాస్టర్స్కి మనం ఏంటి అని అంటే కనుక ఎఫెక్టివ్ రెస్పాన్స్ అది కూడా ప్రొవైడ్ చేయడానికి, టైమ్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎఫెక్టివ్ రెస్పాన్స్ ప్రొవైడ్ చేయడానికి మనకి ఆల్ ఓవర్ ద కంట్రీ ఉన్నటువంటి ఎపెక్స్ బాడీయే మనకి యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. అండ్ వన్ మోర్ ఇంటర్నేషనల్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇండియా హ్యాస్ అడాప్టెడ్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ సెందాయి ఫ్రేమ్వర్క్. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రేమ్వర్క్ అండి. మీరు ఖచ్చితంగా కోట్ చేయొచ్చు, మెయిన్స్ రిలేటెడ్లో కోట్ చేయాలి కూడా. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆన్సర్స్ రాసేటప్పుడు పర్టికులర్లీ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ గురించి అమ్మారు మాట్లాడుతున్నప్పుడు, సో సిన్స్ ఇండియా బీయింగ్ ఏ సిగ్నేటరీ టు దట్ ఆఫ్ ద సెందాయి ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అని రాసినట్లయితే అది మీకు ఇంకొక వాల్యూ యాడెడ్ పాయింట్ అవుతుందన్నమాట మీ యొక్క ఆన్సర్కి. క్లియర్ అండి. ఇండియా హ్యాస్ అడాప్టెడ్ ద సెందాయి ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ 2015 to 2030 2015 to 2030 పీరియడ్లో మనకి యొక్క సెందాయి ఫ్రేమ్వర్క్ని అయితే కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇట్ ఈస్ బేసికల్లీ ఏ గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద రిస్క్ రిడక్షన్, పర్టికులర్లీ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనమాట, టు ఎయిమ్ టు రెడ్యూస్ ద డిజాస్టర్ రిస్క్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. డిజాస్టర్ వల్ల జరిగేటువంటి రిస్క్ని తగ్గించడమే ఈ యొక్క ఫ్రేమ్వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి హ్యోగో ఫ్రేమ్వర్క్ని మనకి రీప్లేస్ అయితే చేసిందండి. హ్యోగో ఫ్రేమ్వర్క్ అయితే మనకి రీప్లేస్ అయితే చేస్తుంది మనకి ఇది. ఎస్, సో దేర్ ఫోర్ సెందాయి ఫ్రేమ్వర్క్ ఈజ్ అసోసియేటెడ్ విత్ వెదర్ ఇండియా ఏ పార్టీ టు ద సెందాయి ఫ్రేమ్వర్క్ ఆర్ నాట్. ఇలాంటి పాయింట్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఇరాన్ పార్లమెంట్ అప్రూవ్స్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్స్ క్యాబినెట్. సో ఎవ్రీబడి మీకు తెలిసినటువంటిదే కదా, ఇరాన్లో రీసెంట్గా మనకి ఎలక్షన్స్ అయితే జరిగాయి అని చెప్పేసి, అండ్ యాజ్ వెల్ యాజ్ ద మసౌద్ పెజేష్కియాన్, ఇది కూడా మీకు తెలిసిందే. మసౌద్ పెజేష్కియాన్, వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ దిస్ రైట్. సో ద మసౌద్ పెజేష్కియాన్ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ అండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్. అయితే ఇప్పుడు రీసెంట్గా ఇతను నామినేట్ చేసినటువంటి క్యాబినెట్ మెంబర్స్ అందరినీ కూడా సో ద పార్లమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ఇట్. చూడండి, ఇరాన్స్ హార్డ్ లైన్ పార్లమెంట్ అప్రూవ్డ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద రిఫార్మిస్ట్ ప్రెసిడెంట్ మసౌద్ పెజేష్కియాన్ క్యాబినెట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ ఇన్ ఓవర్ 2 decades. A leader has been able to get all of his officials through the body. The approval marks an early win for the Pezeshkian, who is a long time lawmaker. Okay, so చూడండి కాంటెక్స్ట్. ఇరాన్ పార్లమెంట్ హ్యాస్ రీసెంట్లీ అప్రూవ్డ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద రిఫార్మిస్ట్ ప్రెసిడెంట్ మసౌద్ పెజేష్కియాన్ క్యాబినెట్. సో ఇరాన్లో నౌ ఏ రిఫార్మిస్ట్ ప్రెసిడెంట్ సో నోన్ యాజ్ మసౌద్ పెజేష్కియాన్ వాజ్ ఎలెక్టెడ్, అండ్ హీ ఈజ్ సేయింగ్ దట్ so he will let all the implement whatever the previous governments have so left out అనేటువంటివన్నీ కూడా మనకి ఏంటి అని అంటే ఇప్పుడు ఇతను సాల్వ్ చేస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. సో దాంట్లో దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి మీకు చెప్తాను అవి. అండ్ సంథింగ్ లెట్ us see the geography. అసలు ఇరాన్ అనేటువంటిది ఎక్కడుంది అని అంటే ఇరాన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద వెస్ట్ ఏషియా. ఇప్పుడు మనము సౌత్ ఏషియాలో ఉన్నాము, బట్ ఇరాన్ వచ్చేసి మనకి వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఏషియా అంటే వెస్ట్ ఏషియాలో ఉంది. ఇక్కడ మీరు మ్యాప్ చూడండి, వెస్ట్ ఏషియా. సో దిస్ ఈస్ ద వెస్ట్ ఏషియన్ మ్యాప్. మనం ఇండియా తెలుసు, మీకు పాకిస్తాన్ తెలుసు కదా, ఆ పక్కనే ఉందన్నమాట ఇరాన్. మనకి పాకిస్తాన్ ఆనుకునే మనకి ఏంటంటే ఈ యొక్క ఇరాన్ కంట్రీ అయితే ఉంది. సో చూడండి, దాని యొక్క క్యాపిటల్ వచ్చేసి టెహరాన్ ఈజ్ ద క్యాపిటల్ మనకి. అండ్ అలాగే ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు? మసౌద్ పెజేష్కియాన్ ఈజ్ ద ప్రెసిడెంట్. లెట్ us see this. Iran has
ఓకే, ఇంటర్నేషనల్ బార్డర్స్ విత్ అరౌండ్ 13 సావరిన్ కంట్రీస్ తోటి మనకి ఇరాన్ అయితే బార్డర్ చేసుకుంటుందండి. ఇంటర్నేషనల్ బార్డర్స్ అంటే బోత్ ల్యాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సీ. ఈ యొక్క 13 బార్డర్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక బోత్ ద ల్యాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సీని మనకైతే కవర్ చేస్తాయి. 13 సావరిన్ కంట్రీస్ తోటి మనకి ఏంటంటే బార్డర్ అయితే షేర్ చేసుకుంటుంది ఇరాన్. ఏవేంటో చూద్దాం. ఇట్ షేర్స్ ల్యాండ్ బార్డర్స్ విత్ ఇరాక్, టర్కీ. సి హియర్ ఇఫ్ యూ సీ ద ఇమేజ్ హియర్ మీరు చూసినట్లయితే ఇరాక్తో బార్డర్ షేర్ చేసుకుంటుందా? ఎస్, ఇరాక్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి టర్కీ. ఎస్, టర్కీ తోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి అజర్బైజాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అర్మేనియా. ఓకే, అజర్బైజాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అర్మేనియా తోటి మనకి బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఓకే, అజర్బైజాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అర్మేనియా తోటి బార్డర్ షేర్ చేస్తుంది. అండ్ దెన్ Turkmenistan, Afghanistan and as well as the Pakistan. So here if you can see Turkmenistan, here you can see Afghanistan and you can see Pakistan. వీటన్నిటితోటి మనకి ఏంటంటే బార్డర్ అయితే షేర్ చేస్తుందండి. ఇక్కడ అజర్బైజాన్, ఇదిగోండి అజర్బైజాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అర్మేనియా, ఆ పక్కన ఉన్నటువంటిది మనకి అర్మేనియా. అండ్ మెరీటైమ్ బార్డర్స్ అంటే సీ బార్డర్స్ వచ్చేసి మనకి కువైత్, సౌదీ, బహ్రెయిన్, ఖటార్, యూఏఈ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒమన్. ఈ యొక్క 6 కంట్రీస్ తోటి మనకి మెరీటైమ్ బార్డర్స్తో షేర్ చేసుకుంటుంది. అంటే ఈ విధంగా బోత్ ల్యాండ్ బార్డర్స్ ఏవేంటి షేర్ చేస్తుంది, మెరీటైమ్ బార్డర్స్ ఏవేంటి షేర్ చేస్తుంది అనేటువంటివి రెండు మనం విడివిడిగా స్టడీ చేసుకోవాలి. ఇన్ టోటల్గా మనకి 13 కంట్రీస్ తోటి మనకి ఇరాన్ అయితే బార్డర్ అయితే షేర్ చేసుకుంటోంది. ప్లీజ్ బీ వెరీ క్లియర్ విత్ దట్. అండ్ మ్యాప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంటర్నేషనల్గా మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ మ్యాప్ పాయింటింగ్ అంతా కూడా ఏవైతే కరెంట్ అఫైర్స్లో ఉంటాయో వాటి నుంచే మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. సో దేర్ ఫోర్ మనకి ఇప్పుడు ఇరాన్ ఎందుకు న్యూస్లో ఉంది, చాలా వాటిల్లో న్యూస్లో ఉంది కదా. మొన్న ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ క్రాష్లో మనకి చనిపోవడము. దెన్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇరాన్లో మళ్ళీ ఎలక్షన్స్ జరగడము. నవ్ ఏ రిఫార్మిస్ట్ ప్రెసిడెంట్ నోన్ యాజ్ పెజేష్కియాన్, సో మనకి పవర్లోకి రావడం. సో ఆల్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. దెన్ కమ్స్ సో మస్ట్ రీడ్ ఏంటంటే 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఆల్రెడీ మనం ఇంతకు ముందు క్లాస్లో డిస్కస్ చేసినవి. సంథింగ్ కాల్డ్ యాజ్ చాబహార్ పోర్ట్ గురించి మీరు స్టడీ చేయాలి. JCPOA గురించి స్టడీ చేయాలి. JCPOA అంటే జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్లో దీని గురించి మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవడం జరిగింది. జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి మనకు అర్థము. సో ఇది మనకి ఏంటి అని అంటే ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ P5+1 కంట్రీస్ మధ్య జరుగుతున్నటువంటి న్యూక్లియర్ డీల్ అండి ఇది మనకి. ఓకేనా, ఎస్. అండ్ అలాగే చబహార్ పోర్ట్ వచ్చేసి మనం ఏంటంటే ఇండియా అసిస్టెన్స్ తోటి ఇరాన్లో మనం అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నాము చబహార్ పోర్ట్ని. చబహార్ పోర్ట్ ఈజ్ ఇన్ ఇరాన్లో మనకైతే ఉంది. ఎస్, లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Thousands of Indonesians attempt to storm the parliament in the protest. సో మనము బంగ్లాదేశ్లో అయితే చూసాము, అవర్ నైబరింగ్ కంట్రీలో హౌ కమ్ యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్స్ మనకి ఎలా ఉన్నాయనేటువంటిది. సిమిలర్లీ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకి ఈ ప్రొటెస్ట్స్ అయితే కనుక ఇలాంటి ప్రొటెస్ట్స్ అన్ని జరుగుతూ ఉన్నాయండి. అండ్ ఇప్పుడు మనకి న్యూస్లో ఉన్న ఎగ్జాంపుల్ ఇండోనేషియాలో కూడా మనకి ఏంటి అని అంటే సో థౌజండ్స్ ఆఫ్ ఇండోనేషియన్స్ సో ద అటెంప్ట్ టు స్టార్మ్ ద పార్లమెంట్. సో పార్లమెంట్లోకి ఏంటంటే సో దూసుకుని వెళ్ళిపోవడానికి సో ఓకేనండి, పార్లమెంట్లోకి అయితే కనుక సో దూసుకుని వెళ్ళిపోవడానికి అయితే ఇది చేశారట వీళ్ళు. బట్ కానీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇండోనేషియన్ పోలీస్ హ్యావ్ ఇమీడియట్లీ ఫైర్డ్ ద టియర్ గ్యాస్ అండ్ వాటర్ క్యానన్స్ని ఇది చేసి ఆపడం జరిగిందనమాట. ఏంటంటే సో లైక్ ఇదేమో ద రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద సంథింగ్ రిలేటెడ్ టు కాంట్రవర్సీ లాస్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద ఎలక్షన్ లాస్. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో, ప్రస్తుతం ప్రెసిడెంట్ ఎవరు, జోకో విడోడో మనకి ఎవరైతే ఉన్నారో ద ప్రెసిడెంట్కి ఇంకా మోర్ పవర్స్ ఇవ్వడానికి, నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్ లాస్ని ట్వీక్ చేయడానికి, ఎలక్షన్ రిలేటెడ్ లాస్ని తీసుకొచ్చినటువంటి బిల్ అనమాట. ఆ యొక్క బిల్స్ మనకి పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసిన వలన మనకి ఏంటి అని అంటే కనుక సో దేర్ వాజ్ ఎ సివియర్ మ్యాసివ్ అన్రెస్ట్ ఇన్ ద ఇండోనేషియా.
ఇండోనేషియా యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి జకార్తా ఈజ్ ద క్యాపిటల్. అండ్ నుసంతారా ఈజ్ ద న్యూ క్యాపిటల్ అండి. మనకి రీసెంట్గా మనకి ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ ఆఫ్ ద జోకో విడోడో కూడా మనకి జరిగింది. సో ఓకే, నుసంతారా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ Indonesia. Yes, let us see some important points. So thousands of Indonesians attempted to storm the parliament in protest the government's anti-election related laws సంబంధించినటువంటి ప్రొటెస్ట్ అయితే కనుక మనకి జరిగిందండి. Yes, so these are some of the important articles, friends. So in case if you like the video, please do like it అండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఏంటి అంటే హిందూ న్యూస్ పేపర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం మనకి హిందూ న్యూస్ పేపర్తో పాటు దేర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేటువంటి ఆర్టికల్స్ అయితే కనుక వెబ్సైట్స్ నుంచి అయితే కనుక ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే మనకి పబ్లిష్ అవుతాయి. వాటిని కవర్ చేయడానికి మనం ఒక డెడికేటెడ్ కోర్స్ని అయితే లాంచ్ చేసాము. దట్ ఈజ్ నోన్ యాజ్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అని చెప్పేసి మనకి. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఏంటి అని అంటే డైలీ లైవ్ క్లాసెస్ అండి ఇక్కడ మనకి. సో ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ ద లైవ్ క్లాసెస్. మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను అడగచ్చు. అండ్ దెన్ డైలీ, వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం విల్ బీ గివింగ్ యూ ద క్లాస్ నోట్స్ యాజ్ వెల్ కూడా మనం ఇస్తామన్నమాట ఇక్కడ ఉన్నటువంటి విధంగానే. అలాగే వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఫర్ ద రెడీ రెఫరెన్స్ పర్పస్కి అండ్ కోర్స్ కరెక్షన్స్ చేసుకోవడానికి మనము వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ని కూడా కండక్ట్ చేస్తాము. అండ్ ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మీకు ఇవ్వబడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఏంటి అని అంటే దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్. బట్ అపాన్ గివింగ్ ద 50% డిస్కౌంట్ వీఆర్ ఛార్జింగ్ ఓన్లీ 5,000 రూపీస్ ఓన్లీ. అండ్ దిస్ 5,000 రూపీస్ ఈజ్ ఆల్సో ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే యూ విల్ బి పేయింగ్ ఓన్లీ వన్స్. సో బట్ యూ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఫర్ ద లైఫ్ టైమ్. మనం ఇక్కడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ వీటిల నుంచి మనము ఆర్టికల్స్ని అయితే కనుక కవర్ చేస్తాం. ఎస్ ఫ్రెండ్స్, అలాగే మనకి ఏంటి అని అంటే కనుక సో ఇఫ్ యూఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్ దెన్ సజెస్ట్ చేసేటువంటిది ఏంటి అంటే కనుక ఎన్సీఆర్టీస్ని కవర్ చేయమని చెప్పేసి. సో ఎన్సీఆర్టీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ చాలామందికి ఏంటంటే ఎన్సీఆర్టీస్ ఎలా కవర్ చేయాలనేటువంటి తెలియదు. సో ఫర్ దెమ్ వీ హ్యావ్ లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మనం అయితే కనుక ఉందండి మన దగ్గర. క్లాసెస్ 6th to 12th, సో బేసిక్స్ నుంచి మనం చెప్పడం జరుగుతుంది. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 10,000 రూపీస్. బట్ అపాన్ డిస్కౌంట్ 5,000 రూపీస్కి మీకు అయితే ఇది లభిస్తుంది. ఫ్రెండ్స్, మన యొక్క ఇది వచ్చేసి కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇందాకట్లాగే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీరు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చు. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ అండి ఫర్ టుడే. లెట్ us see the today's question. Sendai framework is associated with okay, A, agriculture, B, micro, small and medium enterprises, C, disaster management, D, financial inclusion. So please try to comment your answer. And at the same time, if you have liked the video, please like it, friends. Share it to your friends who are in need. Okay, that's it for today. Let's meet again tomorrow. Until then, happy learning. All the best. Bye bye. Take care. Good night. Sorry for the late and day. So from Monday, so I'll try to post early so that that will help your preparation. Okay, friends. Bye bye.